మంచిది. చిన్న వార్త చెప్పుకొని మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 25. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 25. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచారం రీతిగా విగ్రహములను పెట్టుకుని అతడు బహు పేయముగా ప్రవర్తించును. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులా పడుచుండగా 29. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించినందున ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి దేవుని దృష్టికి కీడు చేసిన ఒక వ్యక్తి ఇక్కడ కనబడుతుంది. ఆ వ్యక్తి పేరు ఆహాబు. ఆహాబు దేవుని దృష్టికే కీడు చేశాడు. దేవుని దృష్టికి కీడు చేసిన ఈ ఆహాబు ఒక కీడు ఈ మీదకి రాబోతుంది అని ఒక దైవజనుడు చెప్పారు. చెప్తే వెంటనే భయపడ్డాడు. భయపడి ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించాడు. కాబట్టి భయపడి ప్రార్థించినందుకు వెంటనే దేవుడు మనసు మార్చుకున్నాడు, మాట కూడా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని దృష్టికి కీడు చేసి నీకు ఒక కీడు రాకపోతుంది అని దేవుడు సెలవించిన మాట విన్నప్పుడు భయపడి పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. దేవుని దృష్టికే కీడు చేసి తర్వాత పశ్చాత్తాపడితే దేవుడే మనసు మార్చుకోండి. ఈ మాటలు మనం ఏం గ్రహించాలి? దేవుని దృష్టి కీడు చేసిన వాడిని ప్రార్థన ఆలకించిన దేవుడు ఉపవాసం మీ ప్రార్థన చేస్తే మీ ప్రార్థన ఆలకించాలి. అదే అర్థమైందా? దేవుని దృష్టికి కీడు చేసి దేవునికి వ్యతిరేకంగా పనులు చేసి నీకే రేపు కీడు రాబోతుందని చెబితే భయపడి తను తాను పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడే మనసు మార్చుకున్నాడు. ఆ కీడు నీ మీదకి రాని అని మాటిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉపవాస ప్రార్థన అనేది విలువైనది. హల్లెలూయా. ఎంత విలువైనదంటే రానున్న కీడు కానీ రాబోతున్న గండం కానీ తప్పించుకున్నట్టే. హల్లెలూయా. కాబట్టి మనకు తెలియదు, మామూలుగా అన్నట్టుగా ఉంటుంది, కానీ అది మనకు ఇప్పుడు అర్థం కాదు. కానీ తర్వాత జరిగిన కాలాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉపవాస ప్రార్థన అది చాలా అవసరం. ఏ కీడైతే మన మీదకి, మన కుటుంబాల మీదకి, సంఘం మీదకి రాబోతుందో అది తప్పించబడుతుంది. దేవుని కాపుదల మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మార్కు సువార్త 10వ అధ్యాయము 10. మార్కు సువార్త 10వ అధ్యాయము 13. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చింది.
అయితే శిష్యులు వారిని అనగా తీసుకుని వచ్చిన వారిని గద్దించి, యేసయ్య అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డవలే దేవుని రాజ్యం అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపుడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దయచేసి నాతో పాటు అందరూ చెప్పండి, యేసయ్య అది చూచి కోప్పడి చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడు. హల్లెలూయా. చిన్న బిడ్డలు ఎవరు? లోకపరంగా తెలిస్తే వాళ్ళు చిన్న బిడ్డలు కావచ్చు. మనం ఇక్కడ జీవగల దేవుని సంఘంలో ఉండి మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుని పరంగా చిన్న బిడ్డలు ఎవరు? మనమే. దేవునికి వయస్సు భేదము లేదు. నీకు 100 రావచ్చు, 1000 సంవత్సరాలైనా కావచ్చు. 1000 సంవత్సరాల దాకా ఉన్న ఆదాము కూడా దేవుని దృష్టికి చిన్నవాడే. హల్లెలూయా. ఎందుకని? అందరికన్నా ఉన్నవా ఆయన పిల్లలు మనం. ఆయన దృష్టికి ఎప్పటికీ నీకు ఎంత వయసు అయినా ఎంత కాలమైనా వయసుతో పనిలేదు. నువ్వు ఎప్పటికీ జాన్ వెస్లీ అని ఒక దైవజనుడు అన్నాడు, 200 సార్లు బైబిల్ చదివాను, దాదాపు 40 సంవత్సరాలు సేవ చేశాను, ఎన్నో వేల ప్రార్థనలకు జవాబు పొందాను, దేవుని దగ్గర అనేక అనుభవాలు పొందాను, అయినా కూడా నేను దేవుని దృష్టికి చిన్నవాడినే. హల్లెలూయా. నిండు వృద్ధుడు ఆ మాట అన్నాడంటే మనం ఆలోచించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టికి అందరూ చిన్నవారే. మంచిది. యేసయ్య దగ్గరికి కొంతమంది చిన్న బిడ్డలు తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే అయ్యా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి ముందుకు వస్తున్నారు. ఆపండి అని శిష్యులు అడ్డగించారు. యేసయ్య ఆ సంగతిని చూశారు. చిన్న బిడ్డలు తీసుకుని వస్తుంటే వాళ్ళని ఆపడం యేసయ్య చూశాడు. చూసేం చేశాడు? వెంటనే కోప్పడ్డాడు, గద్దించాడు. మీరే ఆగండి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరించని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడు. హల్లెలూయా. మంచిది. ప్రార్థన చేసుకుని వాక్యజ్ఞానంలోకి వెళ్దాం. అత్యంత ప్రేమ స్వరూపి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. దేవా, ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభువా ఈ ప్రాంతంలో నీ అనాది సంకల్పం చొప్పున నీ దాసుని నడిపించి పిలిచి ఏర్పరచుకొని ఈ ప్రాంతంలో జరిగిస్తున్నా నాయన సత్య సంబంధమైన సేవ కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా ఈ సమయంలో ఆయన మంచి వాతావరణం మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో నీ మాటలు వినటానికి మీరు మమ్మల్ని నడిపించడానికి దాని కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. దేవాన్ని దాచుడ యోగుడు ఒట్టివాడు ఉన్నవారందరికంటే అత్యల్పుడు. పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. ప్రభువాని దాచును మరుగు చేయండి. నీ దాచుని రక్తమందు కడగండి, పరిశుద్ధపరచండి. పరిశుద్ధాత్మదేవ నీవే మాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, మా కన్నులు వెలిగించండి. పరిశుద్ధాత్మ మీరే మహిమ పొందండి. ప్రభువా నీ వాక్యమునైనా అంతరంగ స్వస్థత కలుగును గాక. యేసయ్య అనే వాక్యాన్ని పంపించి బలహీనలు బలపరచని స్వస్థత కార్యం జరిగించండి. ప్రభువా నీకే సమస్త మహిమాను చెల్లిస్తున్నా. సమస్త ఆటంకాలను యేసుక్రీస్తు అధికారాలను బంధిస్తున్నాను, మీరు బంధించండి. పరిశుద్ధాత్మ నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మంచి తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. చిన్న బిడ్డలను నా యొద్దకు రాని. ఇప్పుడు చిన్న బిడ్డలు యేసయ్య దగ్గరికి రావటం యేసయ్యకి సంతోషమా లేదా? సంతోషం. చిన్న బిడ్డలు అంటే ఎవరు? మనమే. హల్లెలూయా. చిన్న బిడ్డవలే దేవుని రాజ్యం అంగీకరించాలి. చిన్న బిడ్డవలే దేవుని రాజ్యం
అంగీకరించాలి. మంచిది. చిన్న బిడ్డల్లో పాపం ఉంటుందా? ఉంటుందంటే చేతులు ఎత్తండి. ఉండదంటే చేతులు ఎత్తకండి. ఉండదా? పుట్టిన బిడ్డలో కూడా పాపం ఉంటుంది. కడుపులోనే పాపము 2 విధాలు. 1 స్వభావ పాపము, 2 క్రియా పాపం. మొదటిది స్వభావ పాపము, 2 క్రియా పాపం. బైబిల్లో రెబ్కా తెలుసు కదా, ఆమె గర్భం దాల్చినప్పుడు లోపల ఎంతమంది, మరి ఇద్దరు అప్పుడే బయటికి రాకుండా పట్టుకోవడం ఏంటి? ఎరుగుదరా ఎరగరా? అమ్మా విన్నావా లేదా? వినలేదా? సరే, చిన్న పిల్లలని గర్భం ధరించిన ప్రతి ఒక్కరిలో స్వభావ పాపము ఉన్నది, క్రియా పాపం లేదు. కాబట్టి చిన్న పిల్లల్లో కూడా స్వభావ పాపం ఉంది, క్రియాపాపం లేదు. క్రియాపాపం నిద్రావస్థలో ఉంటుంది. వయసు ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్క ఏజ్లో క్రియాపాపం అనేది ఎదుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది యేసయ్య ఉన్నాడు. చిన్న బిడ్డ వలె అంటే స్వభావ పాపం ఉంది కానీ క్రియాపాపము లేదు. కాబట్టి స్వభావ పాపం ఉన్నను క్రియాపాపం లేని వారు నాకు కావాలి, వారే నా దిష్టులు, వారే దేవుని రాజ్యానికి వారసులు అని ఎవరు అంటున్నారు? యేసయ్య అంటున్నారు. హల్లెలూయా. కాబట్టి చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి అంటే నువ్వు నేను క్రియాపాపము లేకుండా, పాపములో ఎదుగుదల లేకుండా స్వభావ పాపం ఉన్నను యేసయ్య వాక్యాన్ని, ఆయన రాజ్యాన్ని మనం అంగీకరించాలి. హల్లెలూయా. మరి ఎలా జీవించాలి? చిన్న బిడ్డ వలె ఈ లోకంలో ఎలా జీవించాలి? ఎలా జీవిస్తే ఆయన బిడ్డలమవుతాం? ఇప్పుడు మీరు యేసయ్య బిడ్డలా లేదా అని నేను అడిగాను అనుకోండి, మీరేమంటారు? యేసయ్య బిడ్డలా కాదా? ఇప్పుడు పాస్టర్ గారు తెలుసు కదా, ఆయనకి మానస మౌనిక. నేను మా మానసాన్ని అడిగాను అనుకోండి, మీ డాడీ ఎవరు వారు చెప్పిందా చెప్పదా? ఏ ఉద్దేశాన్ని బట్టి చెప్తుంది? రక్త సంబంధం. అవునా కాదా? అదే రీతిగా నేను మిమ్మల్ని మీరు దేవుని బిడ్డలా కాదా? దేవుని బిడ్డలా అయితే ఏ కారణాన్ని బట్టి దేవుని బిడ్డ? ఆ అమ్మాయి ఏ విధంగా ఈయన నా తల్లిదండ్రులు అని చెప్తుందంటే ఒక రక్త సంబంధం ఉంది. అవునా? నీవు దేవుని బిడ్డ అంటే నీకు దేవుని ఒక బంధం ఉండాలి. ఏమిటా బంధం? అక్షయ అనే వాక్య మూలముగా జన్మించాలి. నువ్వు ఆయన బిడ్డ కావాలంటే నిజముగా ఆయన నామం ఎందరు అంగీకరించరో వారందరూ దేవుని బిడ్డలు అనాలి. కాదు, నీవు దేవుని బిడ్డ అనుకున్నంతకాలం దేవుని బిడ్డ కావు. ఆయన మాట విని ఆయనకి లోబడి బాప్తిజం అనే ముద్ర పడినప్పుడే నువ్వు ఆయన బిడ్డ అవుతావు. అప్పుడు దాకా ఆయన బిడ్డ అవుతావు కాదు, లేక నువ్వు ఒప్పుకోవు. హల్లెలూయా. కాబట్టి అంగీకరించడం అంటే దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపించి పాప క్షమాపణ బాప్తిజం పొందినప్పుడు ఆయన రక్తం నీ మీదకి వచ్చి నిన్ను కలిగింది. కాబట్టి అప్పుడు యేసు రక్తాన్ని బట్టి నీవు ఆయన బిడ్డ అవుతావు. హల్లెలూయా. మంచిది. చిన్న బిడ్డలాగా ఈ లోకంలో వయసుతో పల్లె, ముసలోళ్ళైనా 100 ఏళ్ళైనా ఆఖరికి 200 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అలా ఉన్నా కూడా వయసుతో పనేలే. ఎంత వయసు వచ్చినాను చిన్న బిడ్డ వలె జీవించాలి. ఎంత వయసు వచ్చినా చిన్న బిడ్డ వలె జీవించడం ఎలాగా? ఒకచాట పౌలు అంటారు, బుద్ధి విషయమై పెద్దవారిగా ఉండాలి, దుస్తత్వ విషయమై శిశువులుగా ఉండాలి. బుద్ధి విషయమై అంటే మంచి చేసే విషయంలో పెద్దవారిగా ఉండండి, కీడు విషయంలో చిన్న పిల్లల్లాగా ఏమీ తెలియదు, మాకే పాపం తెలియదు, కల్లా కప్పడం మాకు తెలియదు అని కీడు లేదా
పాపటము లేదా పాపము లేక అబద్ధము తెలియని వారిగా ఉండాలి. సరే, మొదటి మాట చూద్దాం. ఆది కాండము 24వ అధ్యాయం 16. చిన్న బిడ్డలాగా ఎలాగా జీవించాలి, చిన్న బిడ్డల వలె ఈ లోకంలో ఎలా నడవాలి. మొట్టమొదటి మాట ఆది కాండం 24వ అధ్యాయం 16. ఆ చిన్నది మిక్కిలి చెక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోకి దిగిపోయి కడవను వచ్చి నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను. అందుకామా, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి తాగించింది. హల్లెలూయా. మొట్టమొదటి మాట పాపము లేని చిన్నది. ఏమాట? పాపము లేని చిన్నది, లేకపోతే క్రియా పాపము లేని చిన్నది. బైబిల్లో ఒకటి గమనించాలి. చిన్నది బైబిల్ పరంగా ఎవరినంటారు? పెళ్లి కాని వారిని అంటారు. హల్లెలూయా. ఇక్కడ పెళ్ళి ఎవరికి కాలేదు? మనం భీమం గల దేవుని సంఘంలో ఉన్నాం. పెళ్ళి ఎవరికి కాలేదంటే అందరి చేతులు ఎత్తాల్సిందే. ఎందుకు? ఆత్మకి ఎవరికి పెళ్లి కాలేదు. అర్థమైందా? బాప్టిజం తీసుకున్న కన్నా అర్థం అవ్వాలి. నీ శరీరానికి గట్టి కాలం వచ్చినప్పుడు నీకు భౌతికంగా పెళ్లి కావచ్చు. నీ అంతరంగానికి ఒక ఆధారం ఉండటానికి నిశ్చితార్థం అయితే జరిగింది. పెళ్ళైతే ఎవరితో? యేసయ్యతో. బాప్టిజం తీసుకున్న వాళ్ళకి అర్థమైందా? హల్లెలూయా. మంచిది. ఇక్కడ మొట్టమొదటి చిన్నదాని పేరు రిబ్కా. విన్నారమ్మా? రిబ్కా. ఈమె చిన్నది, చాలా చక్కనిది. ఈమె ఏ పాపము, ఏ పురుషుడితో పాపము చేయని స్త్రీ. అక్కడ ఉందా లేదా? ఇంకా ఏమ నీకు నీళ్లు దాహం ఏమన్నా అడిగాడు, నీకు నీళ్లు ఇస్తాను. అంతేకాదు, నీ మంద కూడా వంటలు ఉన్నాయి కదా, ఆ వంటలు కూడా నీళ్లు చేసి పాస్తాను. అంటే ఇప్పుడు ఆమె ఒక పని చేసినట్ట, 2 పనులు చేసినట్ట? 2 పనులు చేసినట్టు. అవునా? అంటే ఈమె ఎలా కనబడుతుందంటే పని చేసే చిన్నదిగా కనబడుతుంది. హల్లెలూయా. ఏ చిన్నది? పని చేసే చిన్నదిగా కనబడుతుంది. మొట్టమొదటి మాట ఏంటి? క్రియా పాపము లేని చిన్నది, పని చేసే చిన్నది. ఎవరు? రిబ్కా. ఒకవేళ క్రియా పాపము లేని చిన్నది, పని చేసే చిన్నది రిబ్కా. ఇప్పుడు మీరు రిబ్కానో కాదో మీరు ఆలోచించాలి. అడగకుండా 2 పనులు చేసింది. అప్పుడు ఆమె ఏం చేసింది? ఇద్దరికి దాహం. ఇక్కడ దాహంతో దేవుడు అడుగుతున్నాడు, నా కుమారి, నీవు నా రక్తమును ఆశ్రయించవా? యేసు రక్తమును ఆశ్రయిస్తున్నావా? ఆశ్రయించడం లేదా? నువ్వు యేసు రక్తమును ఆశ్రయిస్తే పని చేసే చిన్నదిలాగా పని చేస్తావు. ఏ పని? వాక్యము చెబుతున్న పని. నీ మనసులో ప్రశ్న, ఎప్పుడైనా నీ ఆత్మ లేకపోతే ప్రేరణ నీకు వచ్చిందా? నేను కూడా దేవుని బిడ్డనవ్వాలి, నేను కూడా రక్తాలాగా పనిచేసే చిన్నదిగా ఉండాలి, నేను కూడా యేసయ్య బిడ్డగా ఉండాలి అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించలేదా అమ్మా? అనిపించింది. అనిపించినప్పుడు ఎందుకు ముందుకు రాలేదు? ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ నిన్ను సృష్టించిన వాడే నీకు నిత్యమైన భర్త అయి ఉన్నాడు అని లేఖనంలో రాయబడి. సంఘం అన్నాక మేల్ ఫీమేల్ సంబంధం లేదు. సంఘం అన్నాక మొత్తం 3 తెలుసా? కాబట్టి నాకైనా నీకైనా అందరికీ యేసయ్యే వరుడు, యేసయ్యే పెద్ద, యేసయ్యే కర్త, యేసయ్యే అన్నయ్య, యేసయ్యే తండ్రి. అన్ని ఆయనే. హల్లెలూయా.
ఇప్పుడు ఇక్కడ రెక్కా చేసిన పని మనం గ్రహించాలి. ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్నాడు. రెక్కా సంఘానికి గుర్తుగా ఉన్నది. ఎలియాజరు అడిగినప్పుడు నీళ్లు పోసిందంటే దేవుడు వాక్యం నీకు వినబడుతున్నప్పుడు నేను కూడా పని చేయాలి, జీవనాల సంఘంలో పని చేయాలంటే నీవు యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పిస్తావో అప్పుడు నీవు ఆయన బిడ్డవవుతావు. హల్లెలూయా. అప్పుడు దాకా యేసయ్య బిడ్డని అనలేదు, లేఖనమే ఒప్పుకోదు. హల్లెలూయా. కాబట్టి బాప్టిజం ఇవ్వాలంటే వయసు రావాలా? ఏమవుతుంది? హల్లెలూయా. వయసుతో పని లేకుండా సువార్త నమ్మి ప్రార్థన చేసుకుని మారు మనసు పొందితే ఆ 3 మాటలు ఎవరు చెప్పినా వయసుతో పని లేకుండా బాప్టిజం తీసుకోవచ్చు. హల్లెలూయా. అంతేగాని చిన్నమ్మాయే ఇప్పుడు ఏమైంది ఇంకా ముందుందిలే అని దేవుని కార్యాన్ని వాయిదా వేయకూడదు. హల్లెలూయా. బాధ్యత పిల్లయితే ఉంటుందా, పిల్లి కాబట్టి ఉంటుందా? అమ్మా, పిల్లయితే బాధ్యత ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని వాక్యానికి లోబడితే నీ మీద బాధ్యత, దేవుని వాక్యానికి లోబడలేదనుకో బాధ్యత ఉండదు. హల్లెలూయా. రెబ్కా చిన్నది దేవుని వాక్యానికి లోబడింది కాబట్టి ఎలియాజరుకు నీళ్లు పోసింది. ఇంకా ఏమంటుంది? నీ ఒంటెలు అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన గడవను చేతి మీదుగా దించుకొని అతనికి దాహమించును. మరియు ఆమె అతనికి దాహమించిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిందని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కొమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసెను. హల్లెలూయా. కాబట్టి చిన్న పిల్లలాగా ఈ లోకంలో ఎలా బ్రతకాలి అంటే క్రియా పాపము లేని వారిగా, రెబ్కా వలె క్రియా పాపము లేని వారిగా, ఏ పాపము తనలో లేని దానిగా పనిచేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. మరి నీ మీద పాపము లేనని ఎప్పుడు ప్రస్తావించబడింది? లేకపోతే నీ మనస్సాక్షి లేకపోతే దేవునాత్మ నీ పాపమును క్షమించి ఉన్నాను అని ఎప్పుడు అంటది? ఆయన మాటకు లోబడినాం. ఎప్పుడు? ఏమిటా మాట? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధించబడును. నమ్మి ఏమి నమ్మి? సువార్త నమ్మి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుంటే యేసు రక్తము నిన్ను కడిగి వేస్తుంది. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ అవుతావు, ముద్రించబడతావు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి సంగతి రెబ్కా వలె జీవించాలి. రెబ్కా వలె జీవించడానికి, నువ్వు దేవుని బిడ్డ అవ్వడానికి నువ్వు ఆయన వాక్యమును అంగీకరించాలి, ఆయన నమ్మాలి, ఆయన మాట చొప్పున నమ్మి బాప్తిజం తీసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి సువార్త అర్థమైతే ఆటంకం ఉంచాలా తీసేసుకోవాలి? తీసేసుకోవాలి. సువార్త అర్థం కాకపోతే అర్థం కావడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్ ఏంటి? సువార్త అర్థమైతే ముందుకు వెళ్ళు. సువార్త అర్థం కాకపోతే అర్థం కానిది దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. కాబట్టి బాప్తిజం తీసుకోవడానికి వయసుతో పని లేదు. హల్లెలూయా. కాబట్టి చిన్నపిల్లలాగా ఎలా బ్రతకాలంటే, చిన్నపిల్లల్లో పాపం ఉంటుందా? పాపం ఉంటుంది, క్రియా పాపం. అందుకని పిల్లలు దేవుడు చల్లని వారే ఉంటారు, కాడతారు, మంచిది. చిన్న బిడ్డల్లో స్వభావ పాపం ఉంటుంది కానీ క్రియాపాపం ఉండదు. కాబట్టి చిన్న బిడ్డలు పెద్దల మాటకి లోబడతారా? లోబడరా? లోబడతారు. మరి చిన్న పిల్లలు పెద్ద మాటకు లోబడితే చిన్నవారమైన మనం యేసయ్య మాటకు ఎందుకు లోబడలేదు? యేసయ్య నిలొద్దన్నాడు. నా కుమారి నువ్వు నా సంఘంలోకి రావద్దు, బాప్తిజం తీసుకోవద్దు అన్నాడా?
మనం అడ్డుగోడలు పెట్టుకున్నప్పుడు కొన్ని కార్యాలు ఆటంకం. హల్లెలూయా. మా అనుభవం ఇప్పుడు చెప్తా. మా అమ్మకి న్యూమోనియా అనే వ్యాధి. న్యూమోనియా అంటే తెలుసా? ఆయాసం. ప్రతి సంవత్సరం విపరీతంగా ఆయాసం అవుతుంది. మంచం మీద నుంచి లేవలేదు, ఏ పని చేయలేదు. అప్పుడు అన్ని పనులు నేనే లేదు. ఇంకా మా అమ్మకి నాన్నకి ఎవరు లేదు, ఒక్కడిని. మా అమ్మ మంచాలు పెడితే నేనే లేదు. అప్పట్లో దేవుడి వాక్యం వస్తా ఉంది. సత్యం చేసిన దేవుని కృపతో అది 2005 అక్టోబర్. నాకు తెలిసిన సువార్త ఏదో మా అమ్మ నాన్న ఇస్తాను అంతే. వాళ్ళు వెంటనే యేసు రక్తం నాకు కావాలి, ఆయన కూడా నా మీద ఉన్న జన్మ పాపం కర్మ పాపం నేను కూడా తీసేసుకోవాలి, ఇంకా నెత్తి మీద పెట్టుకుని అన్నాను అంటాను. ఇక నేను ఏమాత్రం నెత్తి పెట్టుకున్నాయా దీన్ని నుంచి వదిలేస్తాను అనుకొని నాతో పాటు ఒకేసారి నేను మా అమ్మ మా నాన్న ముగ్గురం ఒకేసారి 2005 అక్టోబర్ 2లో బాప్తిజం తీసుకున్నాను. చిత్రం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ న్యూమోనియా వ్యాధి చాలా బాధపడు. బాప్తిజం తీసుకున్న సంవత్సరం నుంచి ఇప్పటికీ అది ఇటు పోయిందో హల్లెలూయా. అడ్రస్ లేకుండా పోయి హల్లెలూయా. దానివల్ల మనం ఏం తెచ్చుకోవాలి? అంతరంగ స్వస్థత ముఖ్యం, భౌతిక స్వస్థత తర్వాత. హల్లెలూయా. ఏ స్వస్థత అవసరం? అంతరంగ స్వస్థత అవసరం. భౌతిక స్వస్థత రెండో స్థానం, మొదటి స్థానం అయితే అంతరంగ స్వస్థత అంటే ఏంటి? నీ ఆత్మ స్వస్థత పొందాలి. నీ రోగం దేహానికి ఉన్నా చచ్చిపోతావు, లేకపోయినా చచ్చిపోతావు. ఉన్నా కదా? ఈ దేహానికి రోగం ఉన్నా చచ్చిపోతావు, రోగం లేకపోయినా చచ్చిపోతావు. నీ అంతరంగానికి మాత్రం యేసే దేవుడు అనే స్వస్థత లేకపోతే నువ్వు చనిపోతే నిత్య నాశనానికి వెళ్తావు. అది ప్రమాదం. హల్లెలూయా. కాబట్టి దైవజనంగా దేవుని ఆత్మ చెప్పే మాటలు ఏంటంటే, మీరు నా బిడ్డలుగా ఉండగవచ్చున్నారా? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఎప్పుడు ఈ సమయం ఎవరిని ఎలా ఆటేసిందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. కాబట్టి రెక్కా వలె పనిచేసేవారిగా ఉండాలి. వాక్యం చెబుతుంది, వాక్యానికి లోబడినప్పుడు నువ్వు పని చేస్తున్నావు అని అర్థం. వాక్యం వస్తున్నా నువ్వు లోబడకపోతే పని చెయ్యటం లేదు. హల్లెలూయా. కాబట్టి అంతరంగ స్వస్థత ముఖ్యం, తర్వాత భౌతిక స్వస్థత. ఒకసారి నజరేతులో మాకు తెలిసిన ఒక యేసయ్య గురించి చెప్పి సువార్త చెప్తే ఎన్ని మేలులు చేశాడో అంటే 4 గంటలు ఆపకుండా చెప్పి, ఎన్ని గంటలు ఇంకా పెంచే చెప్పింది. కానీ మనం మర్చిపోతాం. కానీ ఆ మాత్రం నేను ఒక ప్రశ్న, యేసయ్య అంటే అంత మంచిగా చదువుతున్నావు కదమ్మా, మరి బాప్తిజం ఎందుకు తీసుకోవు అని నేను అంటే అది 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 సమాధానం లేదు. నువ్వు దేవుని బిడ్డవు కావాలంటే లోపలికి రా, బయటే ఉండదు. లోపలికి వచ్చినోడు ఎవరు? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుంటేనే యేసయ్య శరీరం అనే లోపల ఉన్నట్టు. నువ్వు బాప్తిజం తీసుకోకపోతే యేసయ్య శరీరానికి బయట ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఇన్ని మేలులు కాదు కదా, నువ్వు ఇన్ని కోట్ల మేలులు చెప్పినా వ్యర్థము వ్యర్థము వ్యర్థం. నువ్వు ఆయన ప్రేమ నిజంగా అనుభవించాలంటే పాప క్షమాపణ బాప్తిజం పొంది లోపలికి యేసయ్య శరీరం అనే లోపలికి అడుగు పెడతావు. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట ఏంటి? క్రియాపాపము లేని చిన్నది, పని చేసే చిన్నదిగా ఉండాలి. పని చేసే చిన్నదంటే వాక్యం ఏమి చెబుతుందో దానికి అప్పగించుకుంటే నువ్వు పని చేసే చిన్నదిగా ఉంటావు. పని చేసే చిన్న దాని మీదకి వచ్చిన ఆశీర్వాదం నీ మీదకి వచ్చును గాక. ఆమె. రెండో మాట చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 7. నిర్గమకాండము 2వ అధ్యాయము 7. అప్పుడు వాని అక్క మరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో
ఒక దారిని పిలుచుకొని వద్దునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. హల్లెలూయా. రెండవ చిన్న దాని పేరేంటయ్యా అంటే బాధ్యత చూడగలిగే చిన్నది. ఏం పేరమ్మా? బాధ్యత చూడగలిగే చిన్నది, లేకపోతే ప్రేమ చూపించే చిన్నది. ఈ బాధ్యత చూపించే చిన్నదాని పేరు మిరియాము. ఏం పేరు? మిరియాము. మోసే పేరు నర్మ పేరు. వాళ్ళ తల్లి ఇన్ని నెలలు దాచిపెట్టిన బిడ్డ చిన్నపిల్లలందరినీ చంపమని ఆ రాజుగారు ఆజ్ఞ ఉంది. తెలుసా? తెలీదా? తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళమ్మ ఈ బిడ్డ సావకుండా ఉండటానికి ఎన్ని నెలలు దాచిపెట్టింది. ఎన్ని నెలలు దాచిపెట్టిన తర్వాత ఏంటిలోకి వదిలింది? 3 నెలలు. 3 నెలలు కష్టపడి ఎవరికి తెలియకుండా దాచిపెట్టిన తర్వాత ఆ బిడ్డను తెప్పించి ఒక ప్రమాదం అని చెప్పి ఒక నదిలో వదిలేసి, ఆ నదిలో ఆ బిడ్డ ఒక బిడ్డలో పెట్టినప్పుడు ఆ బిడ్డ రాజకుమార్తెలు స్నానం చేస్తుంటే ఆ బిడ్డను చూశారు. ఇంట్లో ఆ బిడ్డ రాణిగారు ఆజ్ఞించారు, చిన్నది తీసుకొని వచ్చింది. తెలుసా? తెలీదా? ఆ చిన్నదాని పేరుంది. ఆ చిన్నది రాజుగారి ఇంట్లో పని మనిషి, అంటే రాణిగారి ఇంట్లో పని మనిషి. ఆ పని మనిషి తెలివిగా ఆ బిడ్డను తీసుకొని వస్తున్నా అని ఇంకా 4 మాటలు పురమాయించి వెళ్ళి తీసుకొని వచ్చింది. ఆ బిడ్డ తీసుకుంటే ఉంది చక్కని బాగున్నాడు. హల్లెలూయా. బాగా సుందరుడై ఉన్నాడట. హల్లెలూయా. ఆ బాబు చక్కగా సుందరంగా ఉంటుంది చూసి ఆ చిన్నదే మళ్ళీ ఏమంటుంది? అమ్మగారు, ఈ బిడ్డ కోసం పెంచుతాను, ఒక పన్నాలను మాట్లాడినా మాట్లాడు, ఏదో పడుతా అని పోయి వాళ్ళమ్మని పెట్టుకోవచ్చు. హల్లెలూయా. ఎవరమ్మని? ఆ బాబుల తల్లినే. మరి ఏమైంది మోసకి? అమ్మ మోసే అక్కయ్య తెలుసా? మరి తప్పు. హల్లెలూయా. మోసే అక్కే. మోసే చూసి ఆహ్లాదాస్తుంది. అందరిలాగా ఈ బాబు చనిపోకూడదయ్యా, ఈ బాబు ప్రత్యేకంగా నీ పని చేయాలయ్యా అని, ఈ బాబుకి ఏమవుతుందో అనే రహస్యంగా ఆ బాబుని 3 నెలలు దాచిన తర్వాత ఏటిలో కుదిరినప్పుడు దూరంగా ఉండి ఆమె తల్లి కనిపెడతా. కాబట్టి మిరియాం, తెలుగు భాషలో మిరియాం అంటే మరియా. మరియా కనిపెడతా ఉంది. కొంత దూరం పోయినాక ఆ స్థలానికే చేరుతుంది. చెప్పాల్సిన మాటలు చెప్పింది, బాధ్యతగా పనిచేసింది. చివరికి ఎక్కడికి జాగాలో అక్కడే చేరారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాధ్యత గల చిన్నది. ఈ బాధ్యత గల చిన్నది ఇంట్లో ఏ బాధ్యత ఉన్నదో ఆ బాధ్యత మనము చేయాలి. హల్లెలూయా. ఇంట్లో పెద్దలు చెప్పిన మాట మనం వింటావా? వినవా? వింటాం. అంతేనా? దాని పని చేస్తామని చేయకపోతే అది పని చేసినట్టు అవ్వదు, అది బాధ్యత అవ్వదు. చెప్పిన పని చేస్తేనే అది బాధ్యత. హల్లెలూయా. ఇక్కడ మిరియాము చెప్పకుండానే నన్ను నా కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆశ ఉన్నదా లేదా? ఇప్పుడు నీ కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అన్న ఆశ నీలో ఉందా లేదా? మా అమ్మని నేను ప్రేమించాలన్న ఆశ నీలో ఉందా లేదా? మా డాడీ నేను ప్రేమించాలన్న ఆశ ఉన్నదా లేదా? ఒక తమ్ముడో అన్నయ్యతో ఉంటే ప్రేమించాలన్న ఆశ ఉన్నదా లేదా? ఉంది కదా. హల్లెలూయా. ఆ ఆశ ఉంటే ఏం చేయాలా? పని చేయాలి. ఏ పని? ఏ పని చేయగలమో
పని చేయాలి. హల్లెలూయా. కానీ దేవుని ఇంట్లో మాత్రం నువ్వు పని చేయాలంటే, దేవుని బిడ్డ అవ్వాలంటే ఆయనకి నీకు ఒక బంధం, రక్త సంబంధం ఉన్నది. యేసు రక్తము నీ మీదకి రావాలంటే నీవు ఆయన మాటకు లోబడి నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. మంచిది. రెక్క అనే క్రియాపాపము లేనిదిగా, అంటే పాపము మానివేసి మారు మనసు పొంది సువార్త నీళ్లు పోసిన ఎవరో రెక్క ఎలియాజరు నీళ్లు పోసిందా? నీళ్లు అంటే వాక్యమును పోసేవారు కనుక వాక్యమునకు లోబడి నీవు పాప క్షమాపణ బాప్తిజం పొందితే నీవు ఆయన బిడ్డ అవుతావు. తర్వాత ఎలియాజరు రెక్క తీసుకొని అంటే తీసుకెళ్ళాడు, దూర ప్రాంతానికి వెళ్ళి ఇస్సాకు ఇచ్చి వివాహం జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుడి ప్రణాళికలోకి రెక్క వచ్చింది. హల్లెలూయా. అలాగే రెండోది బాధ్యత గల చిన్నది ఎవరు? మరియా లేదా మిరియాం. ఈ మిరియాము ఇంట్లో బాధ్యతలు మాత్రమే కాదు, ఇంట్లో వారు బయటకు వెళ్ళినప్పుడు బాధ్యతగా పనిచేస్తుంది. ఏ విధమైన బాధ్యత? చిన్న పిల్లలు ఎవరు లేకుండా మగ పిల్లలను అందరినీ చంపాలని ఆజ్ఞ చేసినప్పుడు ఈ తమ్ముడు బయట వదిలేయబడినప్పుడు కాపలా. హల్లెలూయా. నువ్వు సహజంగా ఇంట్లో ఉంటావు, నీ ఇంటి వారు బయట పొలానికో ఉద్యోగానికో వ్యాపారానికో వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నువ్వు వారికి ప్రాకారం వేయాలి. వేయాలి. ప్రాకారము అంటే ప్రార్థన ప్రాకారం ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన ప్రాకారం వేసేటప్పుడు వారికి ఏమవుతుంది? కాపుదల వస్తుంది. ఈ చిన్నది బాధ్యత గల చిన్నది అంటే పని చేయటమే కాదు, ప్రార్థన చేసి మిరియాము తన తమ్ముడు తన తల్లి క్షేమంగా ఉండాలి, నా తల్లి కడుపుకొంత రాకూడదయా, అయ్యా ఇలాంటి కడుపుకొంత రాకుండా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కదయ్యా, దయపాలించి నా తమ్ముడికి ఏమి కాకుండా సహాయం చేయయా అని ప్రార్థన చేయడమే కాక బయటకు వచ్చి పని కూడా చేసింది. అదేవిధంగా మిరియాము అనే బాధ్యత గల చిన్నదిగా నువ్వు నేను ఉన్నట్లు ఇంట్లో వారిని ప్రేమిస్తూ ఇంట్లో వారు బయటకు పని మీద వెళ్ళినప్పుడు ఇంట్లో మనము ప్రాకారం వేసేవారిగా ఉందము గాక. ఆమె ఆ ప్రార్థన ప్రకారం నిన్ను పది పందకాల నుంచి కాపాడుతుంది. హల్లెలూయా. ఒకసారి ఒక రైల్వే ఎంప్లాయ్ రోజు డ్యూటీకి వెళ్ళి 10 గంటలకు ఇంటికి వస్తాం. ఆ రోజు చాలా ఆలస్యమై ఆయనకు ఒకే ఒక కూతురు. ఆ కూతురు 9 గంటల పడక మీద పెడతారు. ఆ రోజు పడక మీద నిద్రపోతుంటే ఇంకా కళ్ళు మూసుకోలేదు, ఒక పీడ కల వచ్చింది. ఏదో ప్రమాదం జరిగినట్టుగా ఆమెకి పీడ కల వచ్చింది. అప్పుడు వెంటనే ఆ చిన్నది వాళ్ళ అమ్మని లేపి, నాకేదో పీడ కల వచ్చింది, డాడీ బయట ఉన్నారు కదా, ఏదో ప్రమాదం ఉంది, నాకు ఎందుకు అనుమానం ఉంది. వెంటనే వాళ్ళ అమ్మ లేచి ప్రార్థన చేద్దామని ఇద్దరు చేతులెత్తి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేసే టైంలో ఈయన రైల్వే ఎంప్లాయ్ కాబట్టి ఓటింగ్ చేస్తూ ట్రైన్లో ఉన్న ఓటింగ్ పైన వెల్లింగ్ చేస్తున్న టైంలో ఆయన జారి కింద పడ్డాడు. పక్కన ఉన్న ప్లాట్ఫామ్ మీద పడ్డాడు. కుర్తిలో తట్టి ఎదురుగా స్పీడ్గా రైలు వస్తుంది. ఆ ప్లాట్ఫామ్ మీద పడి ఆయన చనిపోవలసింది. ఏ టైం అయితే ఏమిటి పీడకల వచ్చిందో ఆ టైంలో ఈ చిన్నది ఇంట్లో ఉండి చేతులెత్తి ప్రార్థన ప్రకారం చేస్తుంది. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు రైలు కింద పడకుండా వాళ్ళ నాన్నగారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీవు ఇంట్లో చేయాల్సిన పని ఏంటంటే మిరియాము వలె బాధ్యత గల చిన్నదిగా ఉన్నట్లు నీ ఇంటి వారి వరకు నువ్వు ప్రార్థనా ప్రకారము వేయాలి. అందులో ఉపవాస ప్రార్థన ప్రకారం ఖచ్చితంగా నీకు నీ కుటుంబానికి క్షేమము కలిగిస్తుంది. హల్లెలూయా. 3వ చిన్న దాని గురించి చూద్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు బోయాజు కోయవారి మీద ఉంచబడిన తన పనివాణిని చూచి ఈ చిన్నది ఎవరని అడగగా.
హల్లెలూయా. మంచిది. నా వైపు చూడండి, నేను రాసుకొని తర్వాత చదువుకోండి, సమయం సరిపోదు. మొట్టమొదటి చిన్న దాని పేరేంది? క్రియా పాపము లేని చిన్నది, పని చేసే చిన్నది. ఎవరమ్మా? రెక్క. రెండవ చిన్నదాని పేరు బాధ్యత గల చిన్నది, ప్రేమ చూపించే చిన్నది. ఓకే. మూడవ చిన్నదాని పేరు సమర్పణ కలిగిన చిన్నది. ఏ పేరు? సమర్పణ కలిగిన చిన్నది. ఈ చిన్నది ఈ ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేము ప్రాంతానికి వచ్చి ఒక పొలంలో పరిగెడుకుంటుంటే ఆ పొలం యజమాని, ఆ పొలం ఆసామి, ఎవర్రా ఆ చిన్నది కొత్తగా కనబడుతుంది అని అడిగితే, ఈమె ఫలానామయ్య, మరి నయోమి ఆ పొరుగు దేశం బతుకు తెరుగు కోసం వెళ్ళి కొన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసి భర్తను పోగొట్టుకొని వ్యవసాయంలో నష్టం వచ్చి అంతా పోగొట్టుకుంది, ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది. ఆ కోడళ్ళు కూడా వెళ్ళిపోయే టైంలో ఈమె పెద్ద కోడలు రూతు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఇల్లే నా ఇల్లు, నీ సమాధే నా సమాధి, మరణం తప్ప నిన్ను మరేమీ వేరు చేయకుండా ఉండునుగాక అని తన అత్తను హత్తుకున్నదయ్యా. ఆమెతో వచ్చినామే ఈ రూతు అని. హల్లెలూయా. ఈ చిన్నదానికి మనం ఏం పేరు పెట్టాం? సమర్పణ కలిగిన చిన్నది. హల్లెలూయా. ఏ చిన్నది? సమర్పణ కలిగిన చిన్నది. ఎందుకు సమర్పణ కలిగిన చిన్నది? రూతు ఏ వంశము అమ్మా? రూతు ఏ వంశము? మోయాబీయురాలు. ఎవరు? మోయాబీయురాలు. మోయాబీయురాలు అంటే విగ్రహారాధన చేసేవారు. వాళ్ళ దేవత పేరు మోయాబు. వీళ్ళ దేవతకి వీళ్ళు ప్రతి సంవత్సరం కొలుపులు చేస్తారు. వీళ్ళ దగ్గర కొలుపులు ఎలా చేస్తారంటే, ఒక వెండి విగ్రహం ఉంటుంది. ఆ వెండి విగ్రహం మీద మన దేవత చేతులు చాపుతాం, అలా ఉంటుంది. ఆ విగ్రహం మీద చిన్న పిల్లవాడిని పెట్టి లోపల మంట వేస్తారు. ఆ విగ్రహం లోపల ఆ మంటకి ఆ పసివాడు ఏడ్చి 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 చనిపోయాడు. అలా వాళ్ళ దేవతకి పిల్లల్ని బలిస్తారు. అటువంటి పసి పిల్లలు కూడా దేవతకు బలిచ్చే వాళ్ళ ఆచారం. ఈమె మాత్రం ఎవరు? రూతు, రాజుగారి కూతురు. మోయాబు దేశంలో ఒక రాజుగారి కూతురే రూతు. సంపన్న దేశం, డబ్బున్న కుమార్తె. చెయ్యి చాపడమే కానీ, అస్సలు ఇవ్వటమే కానీ చాపడం, పని చేయించడమే కానీ పని చేయటం అస్సలు నాకు తెలియలేదు. అర్థమైందా? రూతు మోయాబీయురాలు అనగా శాపగ్రస్తమైన వంశము, పాపములో శాపంలో కొట్టుబడుతున్న వంశము. వీళ్ళ నాన్నగారు ఎవరు? ఆ దేశానికి రాజు. ఈమె రాజుగారి కుమార్తె. వాళ్ళ కింద ఎంతో మంది అర్చకులు ఉన్నారు. వాళ్ళకి వేల రూపాయల డబ్బులు ఇవ్వటమే కానీ ఈమె ఎవరి దగ్గర పోయి చేయి చాపడం వెన్నెలు. అట్లాంటి ఆమె పొలంలో పరిగేసుకుందంటే అసలు ఎట్టుంది? అవి అనుభవిస్తే కానీ తెలియదు, కానీ మాట వెళ్తే అర్థమయ్యేది. ఇప్పుడు దాకా 10 మందికి డబ్బులు ఇస్తా బతికాను, రోజు ఏమి లేని వాళ్ళకి పొలంలో పరిగెత్తుకునే పుట్టి పెట్టుకుందంటే అది కొంతమంది తక్కువలకు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. హల్లెలూయా. అటువంటి ఆ రూతు ఉన్న మోయాబు దేశానికి ఈ నయోమి ఇద్దరు కొడుకులు వచ్చి ఆయన మెడలో ఉన్న ఒక ధర్మశాస్త్రము సంబంధమైన ఒక ఫలకాన్ని చూసి ఏంటి అని రూతు అడిగేది. అదే ఆధారంగా చేసుకొని వాళ్ళ దేవుడి గురించి, మా దేవుడు ఎంత పరిశుద్ధుడు, మా దేవుడు మమ్మల్ని ఎంతగా విమోచిస్తున్నాడు, మా దేవుడు గొప్పతనం చెప్పారు. వారు చెప్పినందుకు రూతు ఆయన మారు మనసు పొంది తెలియజేసుకుంటే నిన్నే చేసుకుంటానయ్యా అని తీర్మానానికి వచ్చింది. వీళ్ళెవరు? వీళ్ళు రాజు, కారులో తిరిగేవాళ్ళు, బంగారంలో ఎస్టేట్లో ఉన్నారు. వాళ్ళు దేశం వదిలి దేశానికి బతకడానికి వచ్చి పని చేసుకునే బతికేవాళ్ళు. ఎవరు? నయోమి కుటుంబం. ఎవరు? నయోమి కుటుంబం. మరి అటువంటి బతకడానికి కూలి పని చేసుకున్న వాళ్ళతో పెళ్ళారు. అర్థమవుతుందా? కూలి పని చేసుకునే నయోమి కొడుకుతో రాజుగారి కూతురు పెళ్లి చేసుకోవడం అంటే బాగా విషయమా? తల్లిదండ్రులు వద్దన్నా వాళ్ళ మాట కాదని తల్లిదండ్రులు విడిచిపెట్టి
మొత్తానికి వివాహం చేసుకుంటాం. మరి వివాహం చేస్తే ఏమన్నా కాపురం బాగుందా అంటే కొద్ది కాలానికి భర్త చనిపోయాడు. భర్త చనిపోతే మరలా అవకాశం అమ్మ రాజుగారి ఆహ్వానం పంపారు. ఇదంతా చరిత్రకారులు చెప్పే మాట. ఇది రూతు గ్రంథంలో, ఈ రూతు గ్రంథం కాదు, రూతు చరిత్ర ఉన్నమాట. హల్లెలూయా. అప్పుడు రాజుగారు ఆహ్వానం పంపారు. జరిగిందో జరిగిపోయింది, నీకేమీ తక్కువ కాదు, నేను ఏది కావాలన్నా బాగా చూసుకుంటాను, దయచేసి వచ్చాయంటే లేదు లేదు, నా దేవుని ప్రేమ నేను అనుభవించాలి, నా దేవుడికి నేను సమర్పణ చేసుకున్నాను. వెనక్కి తిరిగేదే తగ్గేదే లేదు. హల్లెలూయా. తగ్గుతారా? యేసయ్యకి ముందుకు అడిగిపెట్టే కానీ వెనక్కి తగ్గేదే లేదు. హల్లెలూయా. మంచిది. అలా సమర్పణ చేసుకుంది. చివరికి నయోమి చెప్పింది, అమ్మ మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు చూపిన వారితో మరో పెళ్లి చేసుకోండి, పిల్ల పాపలతో చక్కగా ఉన్నానంటే ఏం చేసింది పెద్దవాళ్ళు? ఇద్దరం ఒకటా అని చెప్పి దానితో పాటు వచ్చింది అత్తుకునే చిన్నది. అతను ఏం చేసింది? అత్తుకునే చిన్నది. అది గమనించాలి. సమర్పణ గల చిన్నది మాత్రమే కాదు. ఇక్కడ ఏముందంటే హత్తుకొనినందున ఏముంది అక్కడ? హత్తుకొని. హల్లెలూయా. లోకంలో చెప్తే అత్తని ఎవరైనా హత్తుకుంటారా? అమ్మా ఎవరు హత్తుకోరు. కానీ యేసు రక్తము చేత విమోచించబడిన మనం కనీసం ప్రేమించి పలకరించి సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి హత్తుకోకపోయినా సమాధాన పడకపోతే దురాత్మ నిన్ను నడిపిస్తుంది, కానీ దేవుని ఆత్మ మాత్రం ఆత్మ కలిగించు ఐక్యతని కాపాడుకొనుట యందు మీరు శ్రద్ధ కలిగిన వారై సమాధానంగా ఉండి. హల్లెలూయా. సరే, ఈ రూతు ఇంత చరిత్ర ఉంది. ఒక్కసారి ఆమె ఆ దేశానికి వచ్చి ఇక తిండి గింజల కోసం తెల్లారి వెళ్ళి ఆ పనులు అందరి పనులు వెనక ఏరుకుంటే అసలు ఆ మనసు ఎట్లుంటుంది? అయినా కూడా నిలబడింది, వెనక్కి తిరగలేదు, తగ్గలేదు. దేవుడు ఆ సమర్పణ చూశాడు. ఏసే ఆమె కడుపులో తెలుసా? అర్థమైందా లేదా? అర్థమైందా? చెప్పలేక ఓరకొండం అర్థం కాదా? రూతు సమర్పణ చూసిన దేవుడు నీ సమర్పణకు వందనాలమ్మా అని రూతు కడుపులోనే యేసయ్య వచ్చాడు. అర్థమైందా? అర్థం కాదు. రూతు వంశావళిలో యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఎంతగా నా కోసం నీ ఆత్మను వదులుకున్నావో, నా కోసం నువ్వు ఎంతగా నీ తల్లిదండ్రులు విడిచిపెట్టావో, నా కోసం ఎంతగా శ్రమలో నలగడానికి ఇష్టపడ్డావో, నా కోసం నువ్వు దరిద్రాన్ని అనుభవించడానికి కూడా వెనుక తీయలేదు, తగ్గలేదు. కనుక నన్ను ప్రేమించి నన్ను కోరి నా జాతిని, నా ప్రజలను, నా శాసనాన్ని, నా వాక్యాన్ని ప్రేమించావు కాబట్టి నీ పేరు చిరస్థాయిగా ఉండేటట్లు నేను ఆశీర్వదిస్తానమ్మా. నిన్ను నా వంశావళిలో చేస్తున్నానమ్మా. శాపంలో పాపంలో ఉన్న మోయాబు వంశాన్ని యేసుక్రీస్తు తన వంశాల్లో చేశాడు. అక్కడ చరిత్రకారులకు అర్థమైందంటే యేసు ప్రభు అన్యులకు కూడా దేవుడు. హల్లెలూయా. అయినా అక్కడికి చాలా మందికి పౌలు కాలం వచ్చినా కూడా యేసు ప్రభు అన్ని జనులకు దేవుడు అని తెలియదు మనం. సరే, రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన తర్వాత రెండవ సాక్ష్యం ఏంటంటే యేసు ప్రభు అన్యులకు కూడా దేవుడే. హల్లెలూయా. కాబట్టి నా కులం గొప్పదని కొంతమంది యేసు దగ్గరికి ఎందుకు రారు? అది అమెరికా మతం అయ్యా. ఏమతం? అవునా కాదా? అమెరికా చరిత్ర వచ్చింది 200 అమెరికా పేరు వచ్చింది 200 సంవత్సరాల క్రితం. ఆ 200 సంవత్సరాల క్రితం ముందు అమెరికా పేరే ఎవరికి తెలియదు. కానీ ఇండియాలో రోమా వచ్చింది 2000 సంవత్సరాల క్రితం. అర్థమైందా? అమెరికా మతం అంటే అమెరికా వచ్చింది ఎప్పుడు? 200 సంవత్సరాల క్రితం. కానీ మన భారతదేశంలో తోమా వచ్చి పరిచయం చేసింది దాదాపు 2000 సంవత్సరాల క్రితం. కాబట్టి ఆ మాట తప్పు. ఒక్కొక్క మెరిగింది కాబట్టి పక్క వీధిలో కుక్క కూడా ఆ కుక్క మెరిగింది అంటే ఒక ఊళ్ళో కుక్క మెరిగింది, అన్ని ఊళ్ళల్లో కుక్కలు మెరుగుంటే దేశం అంతా పెరిగింది అంటే అది ఎందుకు పెరిగాలంటే అది కరెక్టో కాదో అమెరికా మొత్తమేనా అంటే అమెరికా పేరు వచ్చింది 200 సంవత్సరాల క్రితం. అంతకుముందు అమెరికా పేరే తెలియదు ఎవరికి.
కానీ 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు శిష్యుడైన తోమా మన భారతదేశానికి దక్షిణ ప్రాంతానికి తమిళనాడు కేరళకు వచ్చి సువార్త ప్రకటించాను. హల్లెలూయా. సత్యం తెలుసుకోవాలని ఆశ ఉన్నప్పుడు దేవుడు దాన్ని బయటపరుస్తాడు. మీకు సత్యం తెలుసుకోవాలని ఆశ లేక ఇంకా ఏదన్నా తప్పు దొరకాలంటే ఇది కళ్ళలో మతం అని నువ్వు ఇంకా ఏదో ఒకటి అనిపించుకుంటారు. హల్లెలూయా. కానీ అన్ని రాజరిక వ్యవస్థ ఉన్నప్పటికీ రూతు సమర్పణ గల చిన్నదిగా ఉంది. అన్నీ వదిలేశాం. రాణి ఆమె చెప్పిందే లేదో, నాకు ఈ రాజరికం వద్దు, నాకు ఈ డబ్బు వద్దు, నాకు ఈ బలం వద్దు, ఏమీ వద్దని బిచ్చగట్టలాగా అడుక్కునే అలాగా యేసయ్య కోసం ముందుకొచ్చి నిలబడింది. దానికి పోలేదు. దేవుడు అద్భుతంగా ఆమె కన్నీరు పిలిచి ఓయాలు చెప్పారు. హల్లెలూయా. కాబట్టి నీవు యేసయ్య కోసం నిలబడితే నిన్ను బట్టి నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ఇంట్లో రక్షణ పొందారమ్మా? ఇంట్లో ఎవరు పొందరు. కాబట్టి దేవుని ప్రేమ నీకే, మీ ఇంట్లో నిన్ను బట్టే దేవుని తట్టు అనేకులు తిరుగుదురు కాక. ఆమేన్. హల్లెలూయా. మా ఇంట్లో నన్ను బట్టే తల్లిదండ్రులు దేవుడికి తట్టు తిరిగారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి మీ ఇంట్లో నిన్ను బట్టి యేసయ్య తట్టు అందరూ తిరుగుదురుగా. అవకాశాన్ని విడిచిపెట్టవద్దు, అవకాశాన్ని కోల్పోవద్దు. సమర్పణ కలిగిన చిన్నదిగా ఉండాలి. నువ్వు సమర్పణ చేసుకుంటావా? చేసుకోవా? నిర్ణయం దేవుడికి నువ్వు స్వతంత్రంగా చేశావు. అంతేగాని నువ్వు ఒక వస్తువు కాదు, కొంతగా ఆలోచించగలిగిన ఒక వ్యక్తిత్వాన్ని. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, స్విచ్ ఎత్తే తిరుగుతుంది, ఆపితే ఆపి. ఇప్పుడు నువ్వు బయటికి పోవాలంటే నా చేతిలో పనే, నీ చేతిలో పని. నువ్వు బయటికి వెళ్ళాలంటే నీ చేతిలో పనే, నా చేతిలో పనే? నీ చేతిలో పని కదా, నా చేతిలో పని కాదు కదా. కాబట్టి లోపలికి రావాలా వద్దా అనేది నీ చేతిలో పని. నువ్వు లోపలికి వస్తే సమర్పణ గల చిన్నది రూతు వలె ఉండాలని దేవుడు నిన్ను కోరుతున్నాడు. అడ్డు కృప దయచేయుగాక. హల్లెలూయా. 4వ చిన్నది చూద్దాం.